సోమరపోతులని అదన్నీ అన్నాక కూడా నువ్వు వాళ్ళకే ఓటేసి ఎలక్షన్ ముందు ప్లేట్ మార్చారు కదా, బాబు గారే అన్నారు కదా మెరుగైన సంక్షేమం, వాలంటీర్లకు 10,000, ఇంటింటికి, ఇవన్నీ ఆయన చెప్పిన తర్వాత నమ్మి ఓటేశారంటే సంక్షేమం వద్దని ప్రజలు అనుకున్నట్టు. ఎందుకంటే బాబు గారిని నమ్ముతారు అనుకుంటే ఏనాడన్నా ఆయన అమలు చేస్తే కదా. 2019లో అమలు చేయనోడు 24లో అమలు చేస్తాడా? కాబట్టి వాళ్ళకే వెక్స్ అయిపోయారు, డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కువైపోయి పద్దాక ఏంది ఇది, డబ్బులు వచ్చేస్తున్నాయి, బట్టలు కొంటున్నాం, 2 వీలర్లు కొంటున్నాం, కొంటున్నాం, అదేది ఏసీలు గీసీలు ఇవన్నీ కొనేస్తున్నాము. ఇట్లా డబ్బులు అయిపోతే మనం నిజంగా సోమరిపోతులు అవుతాం. బాబు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకి డబ్బులు ఉండకూడదు, మనం కష్టపడ్డ సంపాదనతోనే బతకాలి, ఏదో అవసరమైన వాళ్ళు వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ రాష్ట్రంలో పెద్ద పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనలో భాగమే అనుకుందాం మనం. కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం అనేది పార్టీ కోసమా, లేదంటే లోకల్ నాయకులు ఇంకా తెగించి ఒక డెసిషన్ తీసుకోవాలా, సజావుగా సాగుతుందా? అంటే బాబు గారు తోస్తారు, కేంద్రోళ్ళు తిప్పలు పడతారు, తప్పదది. ఆయన ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్. ఈయన ఎట్లా ఉంటదంటే, జగన్ ఏం ఫీల్ అయ్యాడు, మనం ఇచ్చాం కాబట్టి వెళ్ళి చెప్పమన్నాడు, చెబితేనే ఓట్లేదు వాళ్ళు, ఇవ్వకపోతే వీళ్ళు ఓట్లు వేస్తారంటే వేస్తారన్నది వీళ్ళ నమ్మకం, అది ఆయన నమ్మకం. కానీ లోకల్ ఎన్నికల మీద ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటది రేపొద్దు? లోకల్ ఎలక్షన్స్ లో ఏం సంబంధం